సాధారణంగా గుండెపోటు రావడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు గుండెపోటు రాబోతుందని తెలిపేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? గుండెపోటు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. యూజువల్గా స్మోకింగ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్నాం. సో స్మోకింగ్, అన్కంట్రోల్డ్ షుగర్ ఎక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, లేదు బరువు ఎక్కువ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లేదు ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ కన్నా హార్ట్ అటాక్ చిన్న వయసులో వచ్చి ఉంటే వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది. హార్ట్ అటాక్ రాకముందు మనం ఎలా కనుక్కోవాలని మీరు అడిగారు. అంటే హార్ట్ అటాక్ రాకముందు, హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్తనాళం 100% క్లోజ్ అయిన తర్వాత, అంటే రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ బ్లాక్ వచ్చి 100% క్లోజ్ అయిన తర్వాత కండరాలకి బ్లడ్ సప్లై ఉండదు. దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ అంటే 100% బ్లాక్ అయిన తర్వాత నొప్పి మొదలవుతుంది. అప్పుడు అది ఎమర్జెన్సీ అయిపోతుంది. సో హార్ట్ అటాక్ రాకముందు మనం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, యూజువల్గా హార్ట్లో బ్లాక్ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుందంటే కొలెస్ట్రాల్ డెపాజిషన్ అనేది మెల్లగా జరుగుతూ వస్తుంటుంది. హార్ట్కు 3 రక్తనాళం ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో 2 రక్తనాళాలు, రైట్ సైడ్ 1 ఉంటుంది. ఈ 3 రక్తనాళంలో నార్మల్ పర్సన్కి ఎలాంటి బ్లాక్స్ ఉండవు. ఒకవేళ మన లైఫ్ స్టైల్ బాగలేకపోయినా, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్కంట్రోల్ లేకపోయినా, స్మోకింగ్, దీనివల్ల మెల్లగా కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతూ వస్తుంది. 5%, 10% బ్లాక్ ఉండేటప్పుడు పేషెంట్కి ఎలాంటి సింటమ్స్ ఉండవు. ఈ 10-20% అనేది మెల్లగా మనం లైఫ్ స్టైల్ బట్టి మెల్లగా కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతూ పెరుగుతూ వస్తుంది. 70% వరకు బ్లాక్ అయినంత వరకు మనకి ఎలాంటి సింటమ్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి 60% బ్లాక్ ఉంది ఒక రక్తనాళంలో, వాళ్ళు 5 ఫ్లోర్ ఎక్కగలుగుతారు, పరిగెత్తగలుగుతారు, కంప్లీట్గా అన్ని పని చేయగలుగుతారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ఏమాత్రం ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. సో 70% కన్నా ఎక్కువ బ్లాక్ వస్తేనే పేషెంట్కి సిమ్టమ్స్ అనేది బయటపడుతుంది. బయటపడే ముందే 70% బ్లాక్ అయిపోతుంటుంది. సో అలా ఎలా సిమ్టమ్స్ వస్తుందంటే, 70% వన్స్ క్రాస్ అయిన తర్వాత మనం ఫాస్ట్గా, ఒకవేళ ఇక్కడ ఒక ట్రైను, బస్సు మనం క్యాచ్ చేయడానికి పరిగెత్తినప్పుడు మనకి ఇక్కడ బరువుగా, నొప్పిగా, లేదు కొద్దిమందికి మంటగా అలా అనిపిస్తుంది. ఇక్కడ పెయిన్ లాగా అనిపిస్తుంది అందరికీ. ఒక 50% వాళ్ళకి మాత్రమే పెయిన్ లాగా అనిపిస్తుంది. అందరూ అనుకుంటారు ఎడమ సైడ్ హార్ట్ ఉంది కాబట్టి ఇక్కడే పెయిన్ వస్తుందని. అలా కాదు, మెజారిటీ పెయిన్ ఇక్కడ వస్తుంది. సో ఇది మొత్తం పేషెంట్ ఇలా చేయి పెట్టుకుంటారు. యాక్చువల్గా ఒక ప్లేస్లో చూపించలేరు. ఇలా మొత్తం బరువుగా ఉన్నట్టు, మంటగా ఉన్నట్టు, లేదా నొప్పిగా ఉన్నట్టు, ఇది మొత్తం మనం ఫాస్ట్గా వాక్ చేసేటప్పుడు కొత్తగా వస్తుంది. లేదంటే పేషెంట్ ఆల్రెడీ డైలీ ఒక 2 కిలోమీటర్ వాక్ చేస్తున్నారు. ఈరోజు 1 కిలోమీటర్ వాక్ చేసిన తర్వాత ఏదో నాకు ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది, ఆగితే తగ్గిపోతుంది. మరి నేను నడుస్తున్నాను యాక్చువల్గా కొద్ది దూరం, మరి నడిచేటప్పుడు మరీ బరువుగా అనిపిస్తుంది, ఆగితే తగ్గిపోతుంది. ఇలా ముందు లేని ఒక కొత్త ప్రాబ్లం ఇక్కడ, అది కూడా పేషెంట్ వాకింగ్ చేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, పరిగెత్తేటప్పుడు కొత్తగా ఒకటి వచ్చిందనుకోండి, మోస్ట్లీ అది హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. ఇది నొప్పి మాత్రం కాదు, కొద్దిమందికి ఆయాసం లాగా ఉండవచ్చు. షుగర్ పేషెంట్కి నొప్పి ఉండదు. 30-40% షుగర్ పేషెంట్స్కి నొప్పి అనేది ఉండదు. వాళ్ళకి నడిచేటప్పుడు ఏదో ఒకటి అలా ఆయాసం వస్తుంది. అది కూడా గుండె ప్రాబ్లంకి రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ బ్లాక్ ఉండొచ్చు, దాని సిమ్టమ్స్ అది అయ్యి ఉండొచ్చు. సో ఏదో ఒకటి మనం పని చేసినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు, లేదా ఆల్రెడీ మనం చేసే పనిని ఇప్పుడు రొటీన్గా చేసేటప్పుడు కొత్తగా ఒక సిమ్టమ్స్ బయటపడినా, నొప్పి, బరువు ఏది ఉన్నా అలాంగ్ విత్ ఆయాసం ఉంటే అది హార్ట్లో బ్లాక్ ఉండడానికి అవకాశం ఉండవచ్చు. ఆ టైంలో మనం డాక్టర్ని వెళ్ళి కలిసి ముందే చూసుకుంటే మేజర్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. మేజర్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి నొప్పి, ఆయాసం వచ్చేస్తుంది, వామిటింగ్ వచ్చేస్తుంది, ఎడమ చేయి నొప్పి వచ్చేస్తుంది, ఎమర్జెన్సీగా హాస్పిటల్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.